सर्वभूताशय स्थितः अहमादिश्च मध्यं च भूतानामन्त एव च आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शक्तूनां पावकश्चास्मि वैरुच्यकर्णामहं पुरोदशां च मुख्यं मां विधि पाते बृहस्पतिं सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः महर्षीणां प्रगुरहं गिरामस्मेकमक्षरं यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः अश्वत्थस्य नराणां च नराधिपम् आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकी अनन्तश्चास्मि अध्यात्मविद्याविद्यानां वादः प्रणवतामहम् अक्षराणामकारोऽस्मि द्वन्द्वसामासिकस्य च अहमेवाक्षयः कालो राजाहं विश्वतो मुखः मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्तिः श्रीर्वाक्षनारीणां स्मृतिर्मेधा धृतिक्षमा बृहत्सामगता साम्नां गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहं ऋतूनां कुसुमाकरः द्यूतं च मलयामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहं ऋषीणां वासुदेवोऽस्मि मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहं यच्चापि सर्वभूतानां बीजं ददामर्जुन नरदस्ति विना यस्य मया भूतं चराचरं नातोऽस्ति मम दिव्यानां विभूतीनां परं तप एष तु केशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदोर्जितमेव वा तत्तदेवावगच्छत्वं मम तेजोंशसम्भवम् अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन इष्टभ्याममिदं कृत्स्नं एकांशेन स्थितो जगत् हरि ओम् तत्सत् इति श्रीमद्भगवद्गीता తెలుసుకోవాలనే సంకల్పం ఈ అనంతగిరిని చూసిన తర్వాత నాకు చాలా నమ్మకం వచ్చింది. ఎందుకంటే భగవద్గీత గురించి చెప్పకపోవటం వల్ల, భగవద్గీత ఇళ్లలో లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు అన్యమత గ్రంథాలు వచ్చేసి మన హిందువుల ఇళ్లలో తిష్టేస్తున్నాయి. అవి తిష్టేయటం కాకుండా హిందువుల ఆలోచనల్ని, మనసుల్ని మొత్తం మలినం చేసేసి మన ధర్మానికి, మన దేశానికి మనల్నే వ్యతిరేకులుగా, మనల్నే ద్రోహులుగా తయారు చేస్తున్నారు. మన ధర్మం గురించి మనకు పూర్తిగా తెలియకపోవటం వల్ల ఇంకేం జరుగుతుంది? మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. లవ్ జిహాద్, లవ్ క్రూసైడ్, అన్ని మతాల వాళ్ళు మననే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లవ్ జిహాద్, లవ్ క్రూసైడ్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే హిందువులకి క్షేత్రాలుగా ఉన్న హిందూ సంతానోత్పత్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాలని పూర్తిగా స్వాధీనం చేసుకుని నాశనం చేసేయటం, హిందువుల సంతానోత్పత్తిని తగ్గించేయటం, తద్వారా వాళ్ళ సంతానాన్ని మళ్ళీ వేల ద్వారా తెచ్చుకోవటం, మత ప్రచారం చేయటం, మత మార్పిడి చేయటం, ఇదే వాళ్ళ లక్ష్యం. ఈ క్రమంలో హిందువుల్ని అది మీకు అన్యాయం జరుగుతుందని హిందువుల తరఫున మాట్లాడే ఒక గొంతు రావట్లేదు, ఒక మీడియా మైక్ హిందువుల ముందుకు రావట్లేదు. హిందువులకు అన్యాయమే జరుగుతుంది, హిందువులు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. కానీ ప్రతిసారి మనకు వచ్చేప్పటికి ఏం చెప్తారంటే, మీరు ఆ పారాయణ చేయండి, ఈ పారాయణ చేయండి, గుడికెళ్ళండి, అర్చన చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి, అష్టోత్తరం చేయించుకోండి, అయిపోయిన తర్వాత బయటకు వచ్చి 10 రూపాయలు పులిహోర ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి తిని బయలుదేరిపోండి. ఇదేనా గుడికెళ్తే చెప్పాల్సింది? ఇదేనా ప్రతి హిందువు నేర్చుకోవాల్సింది? పూజలు, దేవతార్చన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాలి. వీటితో పాటు ధర్మం పట్ల ఆపేక్ష, ధర్మం పట్ల జిజ్ఞాస, ధర్మం మనది, ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకుంటేనే మన దేశం నిలబడుతుంది అనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో నిర్మాణం అవ్వాలి. ఆ నిర్మాణాన్ని చేయడం కోసం, అటువంటి ఆలోచనలు పెంచడం కోసమే ఈరోజు అనేక హిందూ సంస్థలు, హిందూ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇకపోతే మన విద్యా విధానం గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు
ఉప్పు సముద్రం మీద తుప్పు పెట్టిన పడవలు వేసుకొచ్చిన తెల్లూరు ప్రవేశపెట్టిన చదువులు ఈ రోజుకే కొనసాగిస్తున్న మనకి మీరు మారండి, మీ చదువులు ఇవి కాదు, మీ చరిత్ర ఇది కాదు అని చెప్పి ఒక్కడైనా ఉన్నాడా? చెప్పడు. మళ్ళీ ఇంకో పక్క నుంచి ఎడారి ఒంటెల పైన వచ్చిన దోపిడీ దొంగలు మన దేశాన్ని అన్ని రకాలుగా దోచుకుని నాశనం చేసేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటే లౌకికవాదం అనే ముసుగు మనం వేసుకుని అదే చేత్తో మనం ఏం చేస్తున్నాం? కళ్ళ ముందు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఆ ముసుగు చాటును దాటుకుని అవి చూడకుండా అప్ప ఆలీజ్ వెళ్ళాలనుకుంటున్నాం. అంతా శుభ్రంగా అయితే లేదండి. హిందువుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఒక్కసారి మీడియాని నమ్మకండి, సోషల్ మీడియాని నమ్మండి, లేకపోతే మీ సమాజంలో మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రతిదీ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు మీడియాని మేనేజ్ చేసే స్థాయిలో హిందువులు లేరు. మీడియా ఎంత ద్రోహం చేస్తుంది హిందువుల కంటే కొన్ని ఛానల్స్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేసి మరి హిందువులకు వ్యతిరేకంగా, భారతీయతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి శబరిమల విషయంలో చూడండి, లేకపోతే కుటుంబాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చూడండి. అక్రమ సంబంధాలు తప్పు కాదు, స్వలింగ సంపర్కాలు తప్పు కాదు. శబరిమల దేవాలయంలో ఎవరైనా రావచ్చు. శబరిమల దేవాలయం మొత్తం తీరే మార్చేశారు. అఫీషియల్ వెబ్సైట్ లో ఇది ఏ మతానికి సంబంధం లేదు, ఇది అన్ని మతాల వారిది అని పెట్టారు. అన్ని మతాల వారు ఆ దేవాలయానికి వస్తున్నారండి? ఎవరు రావట్లేదు, వెళ్ళేదంతా హిందువులే. కానీ ఇది అన్ని మతాల వాళ్ళది అని రాస్తారు. అన్ని మతాల వాళ్ళు ఎందుకు వస్తారు? అక్కడ మన మనోభావాలను దెబ్బతీయడానికి వస్తారు, మన ఆచారాలని దెబ్బతీయడానికి వస్తున్నారు. కానీ ఈ లౌకికవాదులు, మీడియా వాళ్ళందరూ ఏం చెప్తారు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మీరు గౌరవించాలి అని చెప్పారు. ఎస్, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. మరి అదే గౌరవం మీకుందా సుప్రీంకోర్టు తీర్పుల మీద? అజ్మల్ కసబ్ ని, అఫ్జల్ గురుని ఉరిదీయమన్న రోజున మీ గౌరవం ఎక్కడికి పోయింది? ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చనిపోయిన వాళ్ళకి అనుకూలంగా మీరు కొవ్వొత్తులు ర్యాలీలు చేసినప్పుడు, యూనివర్సిటీల్లో మురిగినప్పుడు మీరు మీ తెలివితేటలు, మీ గౌరవం ఎక్కడికి పోయింది సుప్రీంకోర్టు పట్ల? కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి విన్నపం చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మన గ్రంథాలు చదవండి, మన ధర్మం గురించి తెలుసుకోండి, మన ధర్మం గురించి తెలుసుకోండి. అదేవిధంగా మన ధర్మానికి జరుగుతున్న హాని గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే భగవంతుడు, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను వస్తాను అని చెప్పేసి. ఆయన ప్రతిసారి ఆయన రూపంలోనే రావడమ్మా. ఆయన రావడానికంటే ముందు మీలాంటి ఎంతమంది నారీ శక్తిని కానీ, లేకపోతే హిందూ శక్తిని కానీ మనలోకి ఆయన అనుసరించేసి మనం పంపించారు. మనం కూడా ధర్మరక్షణలో మన వంతు పాలు పంచుకుంటే ఏ మాత్రం తప్పులేదు. సో ఇక్కడితో అందరికీ ముగిస్తున్నాను. అండ్ ఈ ముగించే ముందు ఇంకొక చిన్న మాట. చాలా మంది అక్కడ నుంచున్న వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహించారు. వాళ్ళు ఎవరు కూడా కృతజ్ఞత ఆశించి చేయరు. కాకపోతే ఆ తల్లులు వాళ్ళంత ఓపిక, వాళ్ళ ఓర్పు అన్ని చూస్తుంటే చాలా ముచ్చట అనిపించిందమ్మా. మీ అందరూ కూడా వీలైతే పిల్లలందరినీ ఒకసారి దుర్గావాహిని క్యాంపుకు పంపండి, దుర్గావాహినిలో శిక్షణ ఇప్పించండి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు అసలైన భారత స్త్రీలుగా పెరగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై భగవద్గీత మన కార్యక్రమం పెట్టినప్పుడు పెద్దలు సదానంద రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు వచ్చి ఈ ఫంక్షన్ హాల్ కావాలన్నప్పుడు నేను తక్షణమే చెప్పాను, మీ ఏ కార్యక్రమం పెట్టుకున్నా వికారాబాద్ లో 2 నెలల మొదలు మీరు చెప్తే బుగ్గాక మొదలు తప్పకుండా ఈ కార్యక్రమానికి, గీత ఏదైతే కార్యక్రమానికి తప్పకుండా మీకు ఉంటుందని కూడా నేను సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఫంక్షన్ హాల్ అందరినీ, అంటే మీరు ఒక కార్యక్రమం మంచిది పెట్టుకున్నప్పుడు నేను ఇదే విధంగా ఇప్పుడు సదానంద రెడ్డి గారికి చెప్పాను, ఏదైతే ఓం శాంతి వారికి 1 ఎకరా భూమి కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యత ఉంటే తప్పకుండా మీ అందరినీ కూడా కలిసి మనం ఏదైతే కలెక్టర్ దగ్గర పోయి ఈ కార్యక్రమానికి, భగవద్గీత కార్యక్రమానికి మనకు కూడా 1 ఎకరా స్థలం ఇవ్వాలని చెప్తే తప్పకుండా వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని బిల్డింగ్ కట్టనిగా కూడా దానికి నేను మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని చెప్పేసి మీ అందరికీ నేను సభాముఖంగా చెప్తూ, సదానంద రెడ్డి సతీమణి కూడా వారితో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మీరు ఏ కార్యక్రమం జరిగితే మీ ఎంట నేను ఉంటానని కూడా సభాముఖంగా చెప్తూ, ఈ యొక్క ఫంక్షన్ హాల్ కొరకు నాకు డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు చెప్పాను, నేను డబ్బులు లేకుండానే మీరు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మనందరిది ఈ యొక్క భగవద్గీత కార్యక్రమం నా ఫంక్షన్ హాల్లో జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఎప్పుడు ఏది జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కజనులు వచ్చి ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గంగాధర్ స్వామి గారు ఈ యొక్క 28వ తారీఖు తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ 3వ తారీఖు ఇస్తున్నారంటే కూడా వారికి వికారాబాద్ ప్రాంతంలో చాలా శ్రద్ధ ఉంది. కాబట్టి ఎప్పుడైనా గంగాధర్ స్వామి గారు ఏదైతే వికారాబాద్
ఏదైతే శ్రద్ధ ఉందో మీ ఎంట మేము 100% ఉంటామని చెప్పి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. వేదికను అలంకరించినటువంటి పరమ పూజ్య అని సంబోధించవలసిన గంగాధర శాస్త్రి గారిని, ఎందుకంటే 4 దశాబ్దాల పాటు ఆధ్యాత్మిక ప్రపంచంలో మేము సంచరిస్తున్నప్పుడు ఒక గృహస్థాశ్రమం లోపల నుంచి ఎవరు కూడా నాకు ఇటువంటి ఒక శక్తివంతుడు తటస్థించలేదు, ఉన్నారో లేదో తెలియదు కానీ తటస్థించలేదు. అలాంటి వ్యక్తి ఒక సందర్భంలో తటస్థించినందుకు ఆయన సాక్షాత్ ఒక జగద్గురువులకు ఇచ్చినటువంటి ఆదరణ ఇస్తూ వారి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇంకా ముందు చెప్తా, భగవద్గీతలో మీ ముందు కనిపిస్తుంది ఇక్కడ ఒక శ్లోకం వస్తుంది. నేను భగవద్గీత లోపలికి వెళ్ళిపోను, ఎందుకంటే పద్మవ్యూహం బయటికి రావడం మన కష్టమైపోతుంది. భగవద్గీతలో ఒక శ్లోకం, కీర్తి శ్రీవాక్షనారాయణ స్మృతిర మేధా ధృతి క్షమ. అట్టి శ్లోకం యొక్క ప్రత్యక్ష దర్శనం నాకిక్కడ వికారాబాద్. ఇంతటి కీర్తివంతమైన సహస్రగ గీతాపారాయణ గీతా వాహిని మహిళా రత్నాలకు అనగా టి శ్రీదేవి గారి నేతృత్వంలో గల గీతా వాహిని వారికి ఈ శ్లోకంలో ఉన్నటువంటి కీర్తివంతమైనటువంటి పని, మీ దగ్గర దైవీ శక్తి, వాక్ శక్తి, సరస్వతి కృప, మేధోశక్తి, గొప్ప ధైర్యం, ఎవరు ఏమనుకున్నప్పటికైనా కానీ కడప దాటి బయటికి రానివన్నప్పటికైనా కానీ అందరిని క్షమిస్తూ ఒక మహత్తరమైనటువంటి ఈ యొక్క యాగానికి తలపెట్టేందుకు కొరకు ఈ 7 లక్షణాలు మీ లోపల ఉన్నట్లు ప్రత్యక్షంగా శ్లోకంలో ఆనాడు చూస్తే ఈనాడు ప్రత్యక్షంగా మాకు దర్శనమిస్తున్నటువంటి ఈ యొక్క గీతావాహిని ఈనాటి వైభవం చూస్తుంటే వైకుంఠమే భూమికి దిగి వచ్చిందా అన్నట్టు నాకు కనిపిస్తా ఉంది. ఈనాడు ఇది వికారాబాద్ కాదు కదా, భగవద్గీత ఆబాద్ అన్న అతిశక్తి కాదన్నట్టు మొత్తం మీద. కాబట్టి గీతావాహిని మహిళా రత్నాల యొక్క శక్తి ఇంకా ఇంకా పెరిగి ఈ భారతావనికి ఉత్తమమైన ఆదర్శంగా మారాలని, దానికి వికారాబాద్ గీతా వాహిని మూల కారకులు కావాలని చెప్పేసి వాళ్ళ శక్తిని ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. నాటి శ్రీకృష్ణుడు గోపికలకు భక్తి సూత్రం బోధించి వేలాది మందిని ప్రభావితం చేస్తే, ఈనాటి మా జహీరాబాద్ మట్టిలో పుట్టినటువంటి ఒక మాణిక్యం రామకృష్ణ గారు వేలాది మహిళా దీపికలకు గీతాపారాయణ నేర్పించినాడంటే అతిశయోక్తి కాదు. తర్వాత ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గంగాధర శాస్త్రి గురించి. ఈ కలియుగంలో అవతారాలంటే భగవద్గీత 4వ అధ్యాయంలో కొలుస్తుంది, తదాత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుంటున్నానన్నాడు. తన్ను తానే ఎట్లా సృష్టించుకుంటాడు? ఒక విత్తనం భూమి వేస్తే నిండైన విత్తనాలు బయటకు వస్తున్నాయా లేదా అంటే ఆ విత్తనం ఇంకో విత్తనాన్ని సృష్టించినట్లే కదా పరమాత్మ కూడా తన్ను తానే సృష్టించుకుంటాడంట. ఈ రకంగా గంగాధర శాస్త్రి లాంటి మహాత్ములను ఆ రకంగా సృష్టించడం అనుకుందాము. ఇలా ఎందుకంటున్నానంటే ఈ దేశం లోపల ఆశ్రమాలు, మఠాలు, దేవస్థానాలు లక్షల్లో కొందరు స్వామి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఒక శ్రీరాముని వనవాసం లాంటి వ్యయ ప్రయాసలు ఈయన నోచినటువంటి, ఎందుకంటే ఇంతకంటే ఇక ఏమప్ప ఎంత కష్టమైంది నీకు అని అడిగితే ఏమని చెప్పానో, ఒకసారి చావాలనుకున్నా అనేటువంటి ఒక పరిస్థితిలో ఈ భగవద్గీతను మన ముందుకు తీసుకురావడానికి స్వరయుక్తంగా ఆయన పడినటువంటి కష్టం అపూర్వము, అద్వితీయము, అద్భుతమైంది. ఈ రీతి లోపల పరిపూర్ణ భగవద్గీతను స్వీయ శాస్త్రీయ స్వరాలాపనతో లోకార్పణంలోకి తెచ్చినటువంటి గంగాధర శాస్త్రి గారి యొక్క రుణం ఏ విధంగా తీర్చుకుంటామంటే, వారి రుణం నిజంగా గీతావాహిని వికారాబాద్ భగవద్గీతలో, ఎందుకంటే మీరు ఎవరిని పిలిచినో వాళ్ళ లోతుపాతులు కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నా విషయం కాదు, గీత విషయం కాదు. భగవద్గీతలో సంజయుని ఒక ఆఖరి శ్లోకం ఉన్నది. మీకంతా పార్థుడు ధరోధారి అయినటువంటి అర్జునుడు అక్కడ అన్ని ఉంటాయి, శ్రీ విజయో భూతి ధ్రువ మతి మమ అన్ని ఉంటాయని చెప్పేస్తున్నాడు అన్నట్టు. అయితే ఈ రోజు ఉన్నాడా? కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు. సంజయుడు చెప్పిన ఈ శ్లోకాన్ని మనం ఎట్లా వర్తింపజేసుకునేది, ఎక్కడ వెతుక్కుంటా పోయేది ఆ కృష్ణుని అర్జునుని అంటే
ప్రస్తుతం వారిరువురు గంగాధర శాస్త్రి స్వీయ స్వరకల్పనతో గల సీడీ లోపలికి వచ్చి దాచుకున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? కృష్ణుడు మరియు అర్జునుడు. అయితే కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని భగవద్గీతలో శ్లోకం చెప్పిన తస్మాత్ సర్వేషు కాలేషు ఆనందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీకృష్ణ. చప్పట్లు మీరందరూ ఫీల్ అవుతూ కొట్టాలి కానీ నేను ఫీల్ అవుతానేమోనని కొట్టకూడదు. చప్పట్లు అనుభూతితో కొట్టాలి కానీ సానుభూతితో కొట్టకూడదు. చప్పట్లు ఎదిగి పొమ్మని ఆశీర్వదించినట్టుగా కొట్టాలి కానీ దిగి పొమ్మన్నట్టుగా కొట్టకూడదు. అందరం కృష్ణ పరమాత్మ అనుగ్రహం తీసుకున్న తర్వాత మహాత్ముడు ఆ యోగేశ్వరుడు ప్రపంచానికి ఏం చెప్పాడో సరదాగా కాసేపు మాట్లాడుతున్నాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. గీతావాహిని అత్యద్భుతమైన భగవద్గీత ప్రచారానికి అత్యద్భుతమైన నామకరణం చేసి దాని వాహిని అంటే దీని ఒక జ్ఞాన సముద్రం లాగా ప్రపంచానికి ప్రవహించడానికి చేస్తున్న ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నానికి సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు అని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా ప్రతి జీవికి అంటే ముఖ్యంగా మనుషులకి ఎవరి పేరు వారికే ఉంటుంది. ప్రతివాడికి పేరు ఉంటుంది, కానీ ఆ పేరుకి చేసే పనికి ఏమీ సంబంధం మనకి చాలా చోట్ల కనిపించదు. 10th లో నా క్లాస్మేట్ విజయలక్ష్మి అని ఒక ఆవిడ ఉండేది. ఇప్పటికీ 10th రాస్తూనే ఉంది ఆవిడ. విజయమో లేదు, లక్ష్మి లేదు. కుచేలరావు అని నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. కుచేలరావు, వాడు మహాకోటీశ్వరుడు. పేరుకి వీరికి ఏమి సంబంధం ఉండదు. కానీ సార్థక నామధేయులు కొంతమంది ఉంటారు. సార్థక నామధేయులు అంటే పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించేవారు, ఆదర్శవంతంగా జీవించేవారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో పరమాత్ముడి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందిన వ్యక్తి శ్రీ సదానంద గారు, వారి సతీమణి. సత్ అంటే మంచి, ఆనందం. సత్తుకి ఇంకో శబ్దం, ఇంకో అర్థం కూడా ఉంది. సదా అన్నాడు, సదానందం, ఎల్లప్పుడూ ఆనందంతో ఉండేవాడు. ఎల్లప్పుడూ ఆనందంతో ఉండటం అంటే ఏమిటి? మనం సంపాదించుకుని మన కుటుంబం కోసం ఖర్చు పెట్టి మనం 4 మేడలు కట్టుకుని ఇంకా డబ్బు ఉంటే ఇంకో చోట 10 ఎకరాలు, అది కాదు ఆనందం అంటే. అది కాదు. ప్రతిదానికి వాచ్యార్థం, లక్ష్యార్థం అని 2 ఉంటాయి. పై తీసుకునే అర్థం, అంతరార్థం. అలా సదానందకి అంతరార్థం ఏమిటంటే
వివేకానంద చెప్తాడు, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము. ఆ ఆనందాన్ని పొందిన వ్యక్తి, ఆనందాన్ని పొందుతున్న వ్యక్తి, జీవితాంతం అదే ఆనందాన్ని పొందాలనుకున్న వ్యక్తి ఎన్ని జన్మలైనా ఇదే ఆనందాన్ని నాకు ఇవ్వమని పరమాత్ముడిని మనస్ఫూర్తిగా ప్రార్థించగలిగే వ్యక్తి సదానంద గారు. ఆయన హైదరాబాద్లో భగవద్గీతే ప్రచారంగా జీవితాన్ని అంకితం చేసిన మా ఆఫీస్కి, కార్యాలయానికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను నిజానికి ఇంత వాహిని, ఇంత సముద్రం అనుకోలేదు మిత్రులారా, భగవద్బంధువులారా, పరమాత్మ స్వరూపులారా. నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే, పురుషుల కంటే స్త్రీలపైనే జ్ఞానాన్ని ప్రచారం చేసే బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే పురుషుడికి స్త్రీకి తేడా ఏమిటంటే, పురుషుడు పాలన, స్త్రీ లాలన. పురుషుణ్ణి బీజం అంటారు, స్త్రీని క్షేత్రం అంటారు. బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం, క్షేత్రం పాడైతే సమాజం మొత్తానికి నష్టం. క్షేత్రం బాగుపడితే యావత్ సమాజానికి అత్యంత లాభం. అందుకని స్త్రీ పైన ఎక్కువ బాధ్యత ఉంది. అందుకని వేదం ప్రారంభం కూడా మాతృదేవో భవతో ప్రారంభమైంది. తైత్తరీయ ఉపనిషత్తు. వేదం మాకు తెలుసా, మీకు తెలుసా అంటే వేదం మాకు తెలియదు అని అనడానికి వీలేదు. అది ఎవరో కొంతమంది గొడవలో చదువుతున్నట్లు ఎప్పుడో విన్నాం, కానీ ఒక వాక్యం కూడా మాకు తెలియదు అనడానికి లేదు. మాతృదేవోభవ మీకు తెలిస్తే వేదం తెలిసినట్టే, పితృదేవోభవ మీకు తెలిస్తే వేదం తెలిసినట్టే, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ తెలిస్తే మీకు వేదం తెలిసినట్టే, వేదం సర్వం తెలిసినట్టే. అయితే ఇది తెలుసుకుని దాని అంతరార్థం గ్రహించి ఆచరించగలిగితే మనిషి జీవితం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి అలా శాశ్వతంగా మీరు చేసే పనుల ద్వారా మీరు మిగిలిపోతారు మిత్రులారా. జీవితం అంటే మనం బతికున్న కాలంలో బతకటం కాదు, మనం మరణించిన తర్వాత కూడా మన పనుల ద్వారా బతకటమే నిజమైన జీవితం. అది భగవద్గీత చెబుతుంది. దాన్ని అతి సంక్షిప్తంగా ఈ వేదిక మీద ఉన్న కుంభావ సరస్వతులు, పరమాత్మ కృష్ణ స్వరూపులు ఎన్నో వేల మందిని, లక్షల మందిని భగవద్గీత మార్గంలో నడిపిస్తున్న అపర కృష్ణాంశ సంభూతులు వై రామకృష్ణ పంతులు వారికి వినమ్ర కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు సమర్పిస్తూ, అలాగే తన జీవితం అంటే నాది కాదు. సాధారణంగా మన దగ్గరకు వచ్చేవాడిని మనం రెండు రకాల ప్రశ్నలు అడుగుతాం. నాకేం కావాలి అని అడగడానికి మనం అలవాటు పడిపోయి ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ నాకేం కావాలి అనే దగ్గర నుంచి నీకేం కావాలని అడగగలిగితే ఆ మనిషి మనీషి అవుతాడు, పరమాత్మ అవుతాడు, పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అట్లా నీకేం కావాలని అడిగినప్పుడు మాకు జ్ఞానం కావాలని అడిగితే ఆ జ్ఞానాన్ని కొన్ని దశాబ్దాల పాటు బాల్య దశ నుంచే ప్రపంచానికి భగవద్గీత రూపంలో అందించి వాళ్ళ జన్మల్ని చరితార్థం చేస్తూ ఉత్తమ భారతీయ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న మహోత్కృష్టమైన కర్మ యోగి జహీరాబాద్ వాస్తవ్యులు. మాకు ఇటీవల కాలంలోనే పరమాత్మ చాలా ఆలస్యంగా అనుబంధం ఏర్పరిచినప్పటికీ అది ఆ ఆనందం అంతా ఇంత కాదు. ఆయన పరిచయం ద్వారా, కొంతమంది పరిచయాలతోనే మనకి ఆయనతో పరిచయం అయింది అంటాం మనం. కొంతమందిని మాత్రమే ఆయన పరిచయ భాగ్యంతో అని మాట్లాడతాం. అలాంటి భాగ్యాన్ని పరమాత్మ నాకు ఇచ్చాడు రాచయ్య స్వామి వారి ప్రేమ పరిష్వంగంతో. వారికి కృతజ్ఞతాపూర్వక శిరస్సు వంచి శిఖ ధూళి కంటే వరకు వంగి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంత పూర్వమే మాట్లాడారు భారతీయ సంస్కృతి గురించి. మన బాధ్యత కాపాడుకోవడం కూడా, ధర్మాన్ని ఆచరించటం, ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ధర్మాన్ని ఆచరించడం అని అర్థం. భగవద్గీతను పెట్టిలో పెట్టి తాళం వేస్తేనో, భగవద్గీత పూజ గదిలో పెట్టి మనం వెళ్తూ ఒకసారి నమస్కారం పెట్టి పెడతానో ఉపయోగం లేదు మిత్రులారా. దాని గురించి చాలా చాలా సవిస్తరంగా మాట్లాడుకుందాం. శ్రీ లలిత్ కుమార్ గారు, ఈ దేశంలో పుట్టినందుకు నీ జన్మ చరితార్థమయ్యే ఒక్క పని చేయాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అని స్పష్టంగా
చరిచి చెప్పినట్టుగా చెప్పిన ఆ మహానుభావుడికి పరమాత్మ సంపూర్ణ కృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కలిపి పంచిపెట్టిన ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు తెలియజేద్దాం కరతాళ ధ్వనులతో. అలాగే సదానంద, నిజానికి ఆ పేరుకి అర్థం ఏంటంటే మహావిష్ణువు అని అర్థం. సత్తు చిత్తు ఆనందం అన్నీ కలిగిన వాడు. ఎవరైతే ఈ సృష్టికి ముందు కూడా ఉన్నాడో, అవ్యక్తానికి అతీతుడో. ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా వ్యక్తమైంది, ఈ వ్యక్తం కాకముందు నుంచి ఉన్నవాడు. ఇలాంటి సృష్టిలు కొన్ని కోట్ల భవిష్యత్తులో చేయగలిగేవాడు. అన్నిటికీ సర్వసాక్షి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అంటాడు. పరమాత్మకు చాలా పేర్లు ఉన్నాయి. అట్లా సర్వసాక్షి అయిన ఈ సదానంద పేరుతో ఉన్న విష్ణుమూర్తి భార్య, ఆవిడ పేరు చూడండి. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే దొరికేవి కాదు. ఆవిడ పేరు శ్రీదేవి. ఈ ఇద్దరు దంపతులకి పరమాత్మ అఖండమైన ఈ భగవద్గీత ప్రచార రూపంలో అఖండమైన ఆనందాన్ని జన్మజన్మలకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గీతామృతం దుగ్ధం గీతామృతం మహత్, ఆ గీతామృతంలోకి వెళదాం. మళ్ళీ ఒకసారి పరమాత్ముడి ఆశీస్సులు కోరుకుంటూ చెప్పండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. భగవద్గీత గురించి సరదాగా మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది. లెక్కల సబ్జెక్ట్ లాంటిదే. లెక్కలు బాగా తెలుసుకుంటే చాలా, ఏముంది ఇంత చాలా ఈజీ అంటాం మనం. ఎప్పుడది తెలుసుకుంటే, తెలుసుకోకపోతే చాలా కష్టం. లెక్కల మాస్టర్ వస్తున్నాడంటే ఇప్పటికీ చాలా మందికి భయమే స్కూల్లో పిల్లలకి. అలా భగవద్గీత అంటే కొన్ని దశాబ్దాల పాటు ఒక తప్పుడు అవగాహన ప్రపంచానికి వదిలిపెట్టారు వెనకటి తరం వాళ్ళు. అదేమిటంటే భగవద్గీత అంటే గుడిలో మాత్రమే దొరుకుతుందని, భగవద్గీత అంటే ఆ సబ్జెక్టు సన్యాసుల దగ్గర మాత్రమే లభ్యమవుతుందని, భగవద్గీత అంటే వృద్ధాప్యంలో మాత్రమే అవసరమవుతుందని, లేదా వృద్ధాప్యంలో మాత్రమే చదువుకోవాలని, లేదా పరమాత్ముడికి దగ్గరికి వెళుతున్న కాలంలో మాత్రమే భగవద్గీతకి దగ్గర అవ్వాలని. ఒకవేళ చిన్నప్పుడు పిల్లలకి నామకరణం చేస్తాడు బారసాల, ఆ చేసేటప్పుడు పిల్లవాడు అలా పాకుతుంటే ముందు 3-4 వస్తువులు పడేస్తాం మనం. ఒక పెన్ను, ఒక పుస్తకము, ఒక భగవద్గీత పుస్తకము, ఒక గోల్డ్ చైను, ఇలా పెడతాం. వాడు పాక్కుంటూ గోల్డ్ చైన్ దగ్గరికి వెళ్తే తల్లికి ఎంత ఆనందమో, వీడు భవిష్యత్తులో కొన్ని కోట్లు మనకి సంపాదించి పెట్టేస్తాడని. ఏమిటో పెన్ను దగ్గరికి వెళితే అమ్మో వీడు భవిష్యత్తులో చాలా పెద్ద కవి అయిపోతాడు, పెద్ద పొయిట్ అయిపోతాడు, వీడు చాలా 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 గ్రంథాలు రాసేస్తాడు, జ్ఞాని అయిపోతాడని ఎంత ఆనందమో. అదే భగవద్గీత పుస్తకం దగ్గరికి వెళ్తే ఇల్లు టెన్షనే. ఏమిటో వీడి పని అయిపోయిందని, వీడు పుట్టగానే భగవద్గీతకి వెళ్ళిపోతున్నాడంటే ఇక దేవుడే వీడిని కాపాడాలని. ఏమిటో అంతే తప్ప పరమాత్ముడి ఆశీస్సులు పొందటానికి చిన్నప్పుడే వీడు నడుస్తూ దాని దగ్గరకు వెళ్ళిపోతున్నాడని ఆత్మజ్ఞానం అప్పటికి మనకి లేదు పాపం. ఎందుకంటే ఇట్లా రుద్ది పారేశారు. ఈ మధ్య కాలంలో అయితే భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్ గా ఎవడన్నా పోయాడను, లేదా వ్యక్తులు మరణించిన ప్రదేశాల్లో మాత్రమే భగవద్గీతని పైనుంచి క్యాసెట్ తీసి అటకమించి తీసి దుమ్ము దులిపి, మా తాత పోయినప్పుడు మా నాన్న ఇదే వాడాడు, ఇప్పుడు నీకు కూడా అదే పోస్తానని ఏదో వాటర్కి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడండి. మీ నాన్నమ్మకి ఇదే తాగించాను, మీ అమ్మకి ఇదే తాగించాను, ఇప్పుడు నీకు ఇదే తాగిస్తాను అన్నట్టు. భగవద్గీతని అలా జీవన గీతగా మనం అలవాటు చేసుకుని మనిషి అవ్వడానికి ఏ టానిక్ అయితే ఉందో ఆ టానిక్ పేరు భగవద్గీతని తెలుసుకోకుండా, దాన్ని జీవన గీతగా కాకుండా మరణ గీతగా దాన్ని ఉపయోగించే దారుణమైన పరిస్థితుల్లో భగవద్గీత నిత్యావసర వస్తువుగా దీన్ని ప్రపంచానికి అందించడానికి చేస్తున్న విశిష్టమైన పరమాత్మ అనుగ్రహానికి పాత్రమైన అత్యద్భుతమైన పని చేస్తున్న గీతావాహినికి ముందు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులా. హ్యాట్స్ ఆఫ్.
భగవద్గీత లోపలికి వెళ్లే ముందు మనం ఇన్ జనరల్ గా చూడండి, ఒక పని ఏదైనా చేయమంటే మరి నాకేంటి అని అడుగుతాం. ఎందుకు చేయాలి 2 ప్రశ్నలు. ఇది చేస్తే నాకేమిటి అని అడుగుతాం. ఈ మూడింటికి క్లారిటీ ఇస్తే తప్ప వాడు పని చేయడు. మన చదువులు కూడా అలాగే తయారైనాయిగా. మన పాత తరంలో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం చేస్తే కోట్లు సంపాదించచ్చు అనే కాన్సెప్టే లేదు. వస్తువే అని, ఆ రిఫరెన్స్ అక్కడ మాత్రమే దొరుకుతుందని. వెళ్ళక్కర్లా. భగవద్గీత కావాలంటే భగవద్గీతలో ఏది అడిగినా మా నాన్నకి తెలుసు, మా అమ్మకి తెలుసు అనే పరిస్థితి ప్రతి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది. మిత్రులారా, అమ్మలారా, తల్లిదండ్రులారా, మనం దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే చేయండి, నిరవధికంగా చేయండి, అనంతంగా చేయండి. అది ఎంత ఆనందం ఇస్తుందో తర్వాత చూడండి. మనకి ఏదో ప్రచారాలు చూస్తుంటాం, జీవన్ టోన్ వాడక ముందు, వాడిన తర్వాత. అలా ఒక మందు వాడక ముందు, వాడిన తర్వాత. ఎప్పుడు తెలుస్తుంది మీకు? అది వాడిన తర్వాత తెలుస్తుంది. భగవద్గీత పవర్ ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది? భగవద్గీతలోకి మీరు ప్రవేశించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత, ఆచరించడం ప్రారంభించిన తర్వాత మీకు తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భగవద్గీత పఠనా గ్రంథం కాదు, భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథము. చెప్పండి ఒకసారి, భగవద్గీత ఆచరణ గ్రంథము. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఏం చెప్పాడు? కర్తవ్య బోధ. ఎక్కడ చెప్పాడు? యుద్ధరంగంలో. ఎందుకు చెప్పాడు? ఏ డ్యూటీ అయితే చేయడానికి వచ్చి ఆ డ్యూటీ చేయను అని అన్నప్పుడు డ్యూటీలో ఉండే బ్యూటీ ఏమిటో శ్రీకృష్ణుడు అర్జునుడికి పోసిన 18 అధ్యాయాల 18 షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత. వాడికి తలంటి పోశాడు. మొట్టమొదటి ఏమన్నాడు? అర్జున విషాద యోగంలో, నయోత్సే, నేను యుద్ధం చేయను, ఎవడు చెప్పుకుంటావో చెప్పుకో అన్నంత పని చేశాడు. అప్పుడు కృష్ణుడు తలంటి పోయడం ప్రారంభించాడు. ఎందుకు చేయాలరా? చేస్తే ఎలా చేయాలి? కర్మ అంటే ఎలా చేయాలి? భక్తి అంటే ఏమిటి? దానివల్ల వచ్చే జ్ఞానం ఏమిటి? ఆ తర్వాత నువ్వు పొందే శాశ్వతత్వం అంటే ఏమిటి? ఇవన్నీ సోదాహరణంగా పరమాత్మ ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ప్రపంచంలో ఇంతవరకు ఏ గురువు ఇంత అద్భుతంగా శిష్యుడికి పాఠం చెప్పలేదు. అందుకనే కృష్ణుడి పేరు కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు కంటే మించిన జగత్తులో ఇంకొక గురువు ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో లేడు మిత్రులారా. అలాంటి జగద్గురువుకి జన్మనిచ్చిన భూమిలో పుట్టాం, భారతదేశంలో పుట్టాం. అందుకు గర్వించాలి మనం. పుస్తకం చదివితే ఏమొస్తుందంటే, సెల్ ఫోన్ ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో ఇన్ డీటెయిల్ గా తెలుస్తుంది మనకి. ఇన్ డీటెయిల్ గా తెలుస్తుంది మనకి. ఉదాహరణకి ఛార్జ్ పెట్టి సెల్ ఫోన్ వాడామనుకోండి, ఏమవుతుంది? ముందు ఛార్జర్ పేలుతుంది, ఆ తర్వాత మన దవడ పేలుతుంది అని రోజు పేపర్లో చూస్తున్నాగా చాలా చోట్ల సంఘటనలు. అంటే క్లారిటీ తెలుస్తుంది ఒక ప్రోడక్ట్ ని ఎలా వాడాలో. అలాగే లైక్ వైజ్ పరమాత్మ మనిషి అనే ఒక ప్రోడక్ట్ ని సృష్టించి, ఈ ప్రోడక్ట్ ని జాగ్రత్తగా లోకహితం కోసం శాశ్వతంగా నువ్వు నిలబడిపోయే స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియచేయటం కోసం మనతో పాటు ఇచ్చి పంపించిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. మిగతా మత గ్రంథాలలాగా కాదు, మిగతా మత గ్రంథాల లాంటిది కాదు భగవద్గీత. మనకు చిన్న క్లారిటీ కావాలి. మతం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, క్లారిటీ కావాలి. మిగతావన్నీ ప్రపంచంలో మతం 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 అనేది మన ఉనికికి, ఇందాక మిత్రులు చెప్పినట్టు, లలిత్ కుమార్ చెప్పినట్టు, మన ఉనికికే ప్రమాదం ఏర్పరిచే స్థితికి కన్వర్షన్స్, డైవర్షన్స్, పెర్వర్షన్స్ ఇట్లాంటి పేరుతో మనని పూర్తిగా డిస్టర్బ్ చేసి మనమేమిటో మనం మర్చిపోయే స్థితికి తీసుకువెళ్తున్న సమయంలో నువ్వేమిటో నువ్వు గుర్తు చేయడానికి, నీ ధర్మం ఏమిటో నీకు గుర్తు చేయడానికి పరమాత్ముడు ప్రపంచానికి అందించిన గ్రంథం పేరే భగవద్గీత. ఒక భారతీయులకు మాత్రమే కాదు మిత్రులారా, ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, వాటిని రిలీజియన్ అన్నారు. మన ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి రావడం కారణంగా మనం కూడా రిలీజియన్ అనడానికి అలవాటు పడిపోయాం. నిజానికి మన రిలీజియన్ కాదు, రిలీజియన్ అంటే మతం అని అర్థం. మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఇమే మత. భగవద్గీతలో అనేక చోట్ల పరమాత్మ చెప్తాడు.
ఎవడభిప్రాయమైనా భారత్ సేవ కానీ ఎవడభిప్రాయమైతే సార్వజనీనం అవుతుందో అది మంత్రం అవుతుంది, అది శాసనం అవుతుంది. అలాంటి మంత్రయుక్తమైన ఒకే ఒక గ్రంథం పేరు భగవద్గీత. ఒకసారి జాగ్రత్తగా భగవద్గీత లోపలికి వెళ్లే ముందు బయట ఉపోద్ఘాతం ఊరికే అసలు భగవద్గీత ఏమిటి, మిగతా గ్రంథాలు ఏమిటి, దాని మీద ఒక అవుట్లుక్ ఉంటే భగవద్గీత ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. మన శక్తి ఏమిటో తెలియాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాసేపు పరిశోధన చేస్తే వాళ్ళ మధ్యలో మన స్థానం ఏమిటో మనకి తెలుస్తుంది. అలా క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఈ సంవత్సరానికి 5119 సంవత్సరాలైంది. ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవరా మత గ్రంథం అంది? ఏమనాలి దీన్ని? భగవద్గీత మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా మతాలకు ఒక జబ్బు ఉంది. అదేమిటో తెలుసా? మీరు వేరు మేము వేరు అని విడదీసి మాట్లాడటం, మీకంటే మాకంటే మీరు చాలా వెధవలని మాట్లాడటం, కాబట్టి మీరు మా దాంట్లోకి చేరిపోతే మీరు చాలా ఉన్నత స్థితిలోకి వస్తారని మాట్లాడడం, మా దగ్గర ఒక్కడే దేవుడు ఉన్నాడని మాట్లాడడం, ఇవన్నీ మిగతా మతాలకున్న జాడ్యాలు. మనకు అలా లేదు. ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడున్నా వాడు ఆనందంగా ఉండాలి, వాడు ఎవడు దుఃఖంతో ఉండకూడదు అని కోరుకున్న ఏకైక దేశం భారతదేశం. మీరు వేరు మేము వేరు అని విడదీసి మాట్లాడి నీచ స్వభావమే, అత్యల్ప స్వభావమే కనుక భారతీయులకుంటే హిందువులకుంటుంటే సర్వే జనా సుఖినో భవంతు అని అనుండేవాళ్ళం కాదు మిత్రులారా. ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు అని ఉండాల్సింది. అలా అన్నామా మనం? ఏమన్నాం? సర్వే జనా సుఖినో. వాడు అసలు మనిషి ఎక్కడున్నాడో, ఇటలీలో ఎక్కడో మారుమూల ఉన్నాడు, వాడు మీకు తెలుసా? తెలియదు. తెలియకపోయినా మనిషి ఎక్కడున్నా వాడు ఆనందంగా ఉండాలని కోరుకోవటం కంటే మించిన దేశం గాని, మించిన సంస్కారం గాని, మించిన ధర్మం గాని ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేదు మిత్రులారా. ఒక్క భారతదేశంలో, మన దేశంలో మాత్రమే అంతటి గొప్ప దేశంలో పుట్టాం మనం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే చెప్పండి ఒకసారి. ధ్రియతే అనేన ఇది ధర్మః. దీని వ్యుత్పత్తి అంటారు. ధ్రియతే అనేన ఇది ధర్మః. ధర్మం అంటే అర్థం ఏమిటంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే సుఖం కలుగుతుందో అట్టి మార్గం పేరు, అట్టి పని పేరు ధర్మము. నువ్వు ఏదైనా పని తీసుకున్నావు అనుకోండి, మళ్ళీ ఈ ధర్మం కూడా స్వధర్మము అంటున్నాడు పరమాత్మ. ఏమని? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆదర్శనీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. క్లారిటీ చాలా కావాలి. మీరు ఏ పని చేసినా మీకు చాలా స్పష్టత కావాలి మిత్రులారా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు. ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము అంటే ఊరికే లైట్ గా చేసేయకండి, తెలిసి తెలియకుండా చేసేయకండి. సంపూర్ణంగా మీరు చేసే పని పట్ల సంపూర్ణమైన అవగాహనని ఏర్పరచుకుని ఆ పర్టికులర్ పనిలో మీరే ఐకాన్ గా నిలబడేట్టు ఆ స్థాయిలో పని చేస్తేనే దాని పేరు పని అంటారు. ఈ పనిని కూడా పరమాత్మ చెప్పే పని వేరు, మనం చేసే పనులు వేరు. వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నవి అంటాడు కర్మయోగం ప్రారంభంలో. ఏమిటి వేదం ఏ కర్మ చెప్పింది దాన్ని మాత్రమే పరమాత్మ నిజమైన కర్మగా ఎలా కన్సిడర్ చేస్తున్నాడు. ఏమిటా పని పేరు, ఏమిటా కర్మ అంటే ఇతరులకి ఏదైతే నువ్వు పని చేయడం ద్వారా ఇతరులకు ఏదైతే ఆనందం కలుగుతుందో,
నువ్వు పని చేయడం ద్వారా ఇతరులకు ఏదైతే దానిలో భాగస్వామ్యులై ఆనందం పొందుతారో ఆ పనిని పరమాత్మ పనిగా అనుకుంటాడు తప్ప నీ కోసం బతికి, నీ కుటుంబం కోసం బతికి, నీ ఎదుగుదల కోసం బతికి, నీ స్వార్థం కోసం బతికితే దీని పేరు కర్మే గాని పరమాత్మ దృష్టిలో కర్మ కాదది మన కర్మ. అంత డీటెయిల్ గా మాట్లాడుతుంది భగవద్గీత. భగవద్గీత చదివితే ఏమొస్తుందా అన్న అన్నాడు అనుకో బిడ్డ, వాడికి చెప్పాలి మన భగవద్గీత చదివితే ఏమొస్తుంది అంటే మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనే అహంకారం, నాది అనే మమకారం రెండు పోతాయి. పోతే ఏమొస్తుంది? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలంటే పోయి తీరాల్సిందే. ఎందుకు పోవాలంటే రెండు శాశ్వతం కాదు కాబట్టి. ఏవైతే శాశ్వతం కాదో అది పోవాలి, ఏదైతే శాశ్వతమో అది రావాలి. ఇదే భగవద్గీత చెప్తుంది. యదృశ్యం తన్నస్యం, యదృశ్యం తన్నస్యం. ఏదైతే చూస్తున్నామో అది తర్వాత రోజుల్లో మనకి కనపడదు మిత్రులారా. అది మనిషి కానీ, జంతువు కానీ, చెట్టు కానీ, నేచర్ కానీ, మొత్తం యావత్ సృష్టితో సహా, ఈవెన్ మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడితో సైతం, బ్రహ్మదేవుడు సైతం అతనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అదే చెప్తాడు, ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినో మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున. బ్రహ్మదేవుడికి సైతం ఎక్స్పైరీ డేట్ ఉంది, మరణిస్తాడు. బ్రహ్మదేవుడికి ఒక ఆయు ప్రమాణం ఉంది. మానవులంటే బ్రహ్మదేవుడికి పూర్ణాయుష్ అంటే ఏమిటో తెలుసా? 100 సంవత్సరాలు. మన దృష్టిలో సంవత్సరానికి, బ్రహ్మదేవుడి దృష్టిలో సంవత్సరానికి తేడా ఉంది. ఏమిటా తేడా? జాగ్రత్తగా తెలుసుకోవాలి. కలియుగం ఆయు ప్రమాణం 4,32,000 సంవత్సరాలు మిత్రులారా. కలియుగం ఆయు ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం ఆయు ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. అర్థమవుతుందా? దానికి ముందు ఏ యుగం? త్రేతాయుగం. దానికి 10,96,000 సంవత్సరాలు. దానికి ముందు ఏ యుగం? కృతయుగం. దానికి ఎంత? 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కూడితే ఎంత వచ్చింది? 43,20,000 సంవత్సరాలు. దానికి ఇంటూ 100, దానికి ఇంటూ 1000 కలిపితే ఎంత వచ్చింది? 432 కోట్ల సంవత్సరాలు. దీన్ని ఏమంటాం? దీన్ని పూర్ణ యుగం అంటాం. అంటే ఈ 4 యుగాలు కలిపితే ఎంత వచ్చిందో దానికి ఇంటూ 1000 వేస్తే ఎంత లెక్క తేలిందో అంటే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక పగలు. అంతే 4,32,00,000 సంవత్సరాలు బ్రహ్మకి రాత్రి. బ్రహ్మదేవుడి పగటి కాలం అంటే దాని పేరు సృష్టి. బ్రహ్మదేవుడు రాత్రి కాలం అంటే అది ప్రళయం. ఇలాంటి పగలు రాత్రి కలిపితే ఏమవుతుంది? ఒక రోజు అవుతుంది. అలాంటిది 7 రోజులు కలిపితే వారం, అలాంటిది 30 రోజులు కలిపితే నెల, అలాంటిది సంవత్సరం, అలాంటిది 100 సంవత్సరాలు. అప్పుడు బ్రహ్మకి పూర్ణాయుష్. బ్రహ్మదేవుడు ఎక్స్పైర్. ఆ ప్రజాపతి కూడా ఎక్స్పైర్ అయిపోతాడేమో కానీ ఏ పరమాత్ముడు అనుగ్రహం పొందటం వల్ల ఎక్స్పైరీ డేట్ ఉండదో. ఎక్స్పైరీ డేట్ అంటే అర్థం ఏమిటి? మళ్ళీ జన్మ ఉండదో. దాని పేరు మోక్షము. ఆ మోక్ష ప్రదాతే శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ దాకా భగవంతుడు మనల్ని మార్గనిర్దేశనం చేసి ఏ మార్గం వైపుకి నువ్వు ప్రయాణించాలో, ఏ మార్గం వైపుకి ప్రయాణిస్తే పరమాత్మని చేరుకుంటావో, ఏ మార్గం వైపుకి ప్రయాణిస్తే కేవలం షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి మాత్రమే వెళ్తావు. అక్కడికే వెళ్తున్నాం కదా మనం. టైం వేస్ట్ చేస్తున్నామా? టైం పాస్ చేస్తున్నామా? టైం స్పెండ్ చేస్తున్నామా? డబ్బులు ఖర్చు పెడుతున్నామా? ఇది చేయడం కరెక్టేనా? ఇది చేయడం కరెక్ట్ కాదా? మన టైం వేస్ట్ చేస్తున్నామా? ఈ ఉత్తరోత్తర ఈ వేస్ట్ చేస్తున్న టైం దాని తాలూకు ఫలితం ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే జీవితం, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి? జీవితం ప్రారంభ దశలో తెలుసుకుంటే. అందుకనే పెద్దల అంటే బాల్య దశ నుంచే భగవద్గీతని కనుక పిల్లలకి నేర్పిస్తే ఇంతకంటే ఉత్తమ సమాజ నిర్మాణానికి పిల్లల్ని నడిపించ
జీవించడానికి దిక్సూచి, భగవద్గీత కంటే మించిన దిక్సూచి ఇంకొకటి లేదు మిత్రులారా. ఇప్పుడే చెప్పాను మీకు, క్రిస్టియానిటీ ఎప్పటిదని 2000 సంవత్సరాలు. క్రిస్టియానిటీని, క్రైస్తవుల్ని నడిపించే మహోత్కృష్టమైన గ్రంథం పేరేమిటి? బైబిల్. ఈ బైబిల్ ఎవరు రాశారు? జీసస్ క్రైస్ట్ రాయలా. జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత రాయబడింది, అంటే మానవుల చేత రాయబడింది. జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పుకున్నాడు? నేను దైవ కుమారుణ్ణి అని ప్రకటించుకున్నాడు ఆయన కదా. అలాగే మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం దేని ఫాలో అవుతుంది? ఆ గ్రంథం పేరేమిటి? ఖురాన్. ఎవరు రాస్తారు ఖురాన్? మహమ్మద్ ప్రవక్త రాయలా. మహమ్మద్ ప్రవక్త వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత రాయబడింది. ఎవరు చెప్పుకున్నాడు మహమ్మద్ ప్రవక్త? నేను అల్లా దూతనని చెప్పుకున్నాడు ఆయన కదా. కానీ వేరే భగవద్గీత ఏమన్నాడు? తను పరమాత్మగా, దైవంగా ప్రకటించుకుని, భగవానుడుగా ప్రకటించుకుని, అర్జునుడిని విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం చేసిన మహోత్కృష్టమైన జ్ఞానోపదేశం పేరే భగవద్గీత. ఎందుకు నేను ఇది ఎందుకు ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి? ఎందుకు అంటే సాక్షాత్తు భగవంతుడే మాట్లాడటం వల్ల భగవద్గీతలోని శ్లోకాలుగా పరిగణించబడట్లేదు మిత్రులారా. అవి మహామంత్రాలుగా పరిగణించబడుతున్నాయి. మంత్రాలకి సహజమైన శక్తి ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద కనిపించినట్టే. ప్రకృతి శక్తులు అంటే అర్థం ఏమిటి? బయట ఎండ ఉంది, నేను సూర్యుని నమ్మనండి అని అన్నంత మాత్రాన ఎండలో కంటే బుర్ర మానదు. అలా భగవద్గీత శ్లోకాలకి, ఆ శ్లోకాల పఠనానికి, ఆ మంత్రాల ప్రభావానికి, ఆ మంత్రాలకున్న శ్లోకాల రూపంలో దాగి ఉన్న మంత్రాలకున్న సహజమైన శక్తి ప్రభావం వల్ల మనకి అనేక రకాలుగా మన అభివృద్ధికి భగవద్గీత శ్లోకాలు, భగవద్గీత పఠనం తోడవుతుంది. మీరు నమ్మి తీరాల్సిందే. మహాద్భుతాలు జరుగుతాయి. జస్ట్ బిలీవ్ మీ, దట్స్ ఆల్. జస్ట్ బిలీవ్ మీ. మీరు చెప్తున్నారు కదా, సరే స్వామి ఎలా నమ్మాలి? భగవద్గీతకి శక్తి ఉందని ఎలా నమ్మాలి? మీరే ఉదాహరణ అంటున్నారు కదా. మీ జీవితంలో ఏమైనా సంఘటనలు జరిగినాయా? మేము కూడా నమ్ముతాం. ఎందుకంటే పక్కనానికి మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో కరెంట్ పోతే వెంటనే పక్క ఇంట్లోకి తగ్గి చూస్తాం, అక్కడ కూడా పోతే హ్యాపీ. కాబట్టి పక్కన వారు ఎవరైనా దృష్టాంతంగా నిలబడితే మనకు ఒక ఆనందం, కరెక్టే అని ఆచరించడానికి ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక బలం దొరుకుతుంది. భగవద్గీతని నేను నేపథ్య గాయకుడిగా ఉంటే నేను వందలాది సినిమాల్లో పాడాను. పాడుతూ ప్రపంచమంతా, నేను తెలుగు కన్నడ సినిమాలో పాడాను. ఆ పాడుతున్నప్పుడు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు నన్ను కచేరీల కోసం ఆహ్వానించారు. ఆహ్వానిస్తున్నప్పుడు, వెళ్ళి కచేరీలు చేస్తున్నప్పుడు నా సంప్రదాయం ఏమిటంటే, పరమాత్ముడు గొంతిచ్చినప్పుడు మంచి మాటలే మాట్లాడాలి. పరమాత్ముడు గొంతిచ్చినప్పుడు మీరు గాయకుడైతే మంచి పాటే పాడాలి. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత చెప్తుంది ఏమని? ఒకసారి రిపీట్ చేయండి నేను చెప్పే శ్లోకాలని. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సుల నొప్పింపనిది సత్యము, ప్రియము, హితము అయిన భాషణము, వేదాధ్యయనమనర్చుట వాచిక తపస్సని చెప్పబడును. అసలు పరమాత్ముడు నాలుగు ఇవ్వడం ఎంత అదృష్టం అండి, ఎంత యోగం అండి. ఆ యోగం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మోగవాడి పక్కన మనం నిలబడ్డప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత యోగివో.
అలాంటి యోగం ఉన్నప్పుడు నేను గాయకుడు అయినప్పుడు ఏం పాడాలి స్టేజ్ మీద? అమ్మడు డుమ్ డుమ్ జస్ట్ డు, ఇదే ఈ పాట పాడచ్చా? ఉన్న కొలతలు మార్చేశారు, లేని మడతలు తెప్పించారు, రింగ 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 పాడచ్చా? మన పిల్లలకి ఇలాంటివి నేర్పిద్దామా? సృష్టికి మూలం శబ్దం, శబ్దానికి మూలం ఓంకారం, ఓంకారానికి ఓంకారం ఎవరి సృజనతో ఓంకారం ఉద్భవించింది? పరమాత్ముడు సృజన. అంటే శబ్దానికి రూపకర్త ఎవరు? పరమాత్మ. అలాంటి శబ్దం నాలిక పైన తాండవిస్తే ఏం జరుగుతుంది? అక్షరాలు ఉద్భవిస్తాయి, స్వరాలు ఉద్భవిస్తాయి. ఈ అక్షరాన్ని స్వరాన్ని రెండు పరమాత్ముడి బెచ్చం కాబట్టి, ఈ రెండు పరమాత్ముడిచ్చిన వరం కాబట్టి, పరమాత్ముడిచ్చిన అదృష్టం కాబట్టి దీన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించకూడదు, ఎన్లైటన్మెంట్ కోసమే ఉపయోగించాలి, అంటే జ్ఞానం కోసమే ప్రపంచానికి ఉపయోగించాలి అని మహర్షులు తెలుసుకుని నోట్లోంచి వచ్చిన, నాలుకపై తాండవించిన ప్రతి అక్షరాన్ని పదంగా మార్చి, దాన్ని కవితగా మార్చి, దాన్ని కీర్తనగా మార్చి తిరిగి పరమాత్ముడి కోసమే, పరమాత్ముడి పాదాలకే నివేదన చేసిన మహాత్ముడు కాబట్టి త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు వీళ్ళందరూ నోట్లోంచి ఏదొస్తే వాటిని కీర్తనలుగా మంచి చివరికి పరమాత్మగా ఇచ్చారు తప్ప ఇట్లా సినిమాలో పిచ్చి పిచ్చి పాటలు రాయడం కోసం, డబ్బు సంపాదించడం కోసం, లౌకికమైన ఆనందాల కోసం ఉపయోగించలేదు మిత్రులారా. జీవితం పరమావధి. అది క్రేజ్ కి రెస్పెక్ట్. భగవద్గీత చదివితే ఏమొస్తుందో తెలుసా? క్రేజ్ కి రెస్పెక్ట్ కో తేడా ఉంది. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. పోయిన తర్వాత కూడా మనకి గౌరవం తెప్పించేంత గొప్ప పనులు చేసే స్ఫూర్తి ఇస్తుంది భగవద్గీత. ప్రపంచంలో ఒక గ్రంథం మాత్రమే ఇవ్వగలదు మిత్రులారా. అలాంటి గ్రంథాన్ని, భగవద్గీత చాలా గొప్ప గ్రంథం నేనా. ఈ దేశం గొప్పతనం చెప్తున్నప్పుడు మనం ఈ లోకానికి సరదాగా వచ్చి వెళ్ళటం కోసం రాలేదు, తిరిగి ఏదో ఒకటి జనాల కోసం ఇచ్చి వెళ్ళడానికి వచ్చామని తెలుసుకునే ఇన్స్పిరేషన్, స్ఫూర్తి భగవద్గీత ఇస్తుంది అని చెప్తున్నప్పుడు ఒక వేదిక మీద మరి మీరేమిచ్చారు మన దేశానికి అని అడిగాడు ఒక మహాత్ముడు. అమెరికాలో ఎక్కడో ఒక వేదిక మీద. అప్పటికి నిజానికి నేనేమి ఇవ్వలేదు, నేను గురువు స్థానంలో ఉన్నాను. గురువు ఇవ్వడు, ఇచ్చే స్థాయికి శిష్యుడిని తయారు చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే మనకి వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే మార్గం చూపించే బోర్డు మనని హైదరాబాద్ లో డ్రాప్ చేయదు, ఎటు వెళితే హైదరాబాద్ వస్తుందో మాత్రమే చెప్తుంది. నేను అలాంటి వాడిని అని అక్కడికి నేను చెప్పినప్పటికీ ఆ వేదిక మీద ఎందుకో నాకు ఆ సమాధానం నాకే నచ్చలేదు మిత్రులారా. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆచరిస్తారో వారికి మాత్రమే చెప్పగలిగే, మాట్లాడగలిగే అర్హత, హక్కు వస్తుంది. ఎవరైతే ఆచరించి మాట్లాడతారో అలా మాట్లాడే వాళ్ళ వాక్కుకి మాత్రమే శక్తి, సమాజాన్ని నడిపించగలిగే శక్తి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఊరికే సలహా ఇచ్చేయటం కాదు, చెప్పేయటం కాదు. సిగరెట్ తాగడం మంచిది కాదని సిగరెట్ తాగుతూ చెప్పామనుకోండి, మద్యం సేవించడం మంచిది కాదని సేవిస్తూ చెప్పామనుకోండి, దానికి ఏం విలువ ఉంటుంది? వెనకటి కొన్ని కథలు మీకు తెలుసు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళితే మా వాడు తెగ స్వీట్లు తినేస్తున్నాడు, తినద్దని చెప్పండి స్వామి అంటే నెల రోజుల తర్వాత రమ్మన్నాడు ఆయన. నెల రోజుల తర్వాత వెళితే ఇప్పుడు తినద్దు ఆయన అన్నాడు ఆయన. ఈ మాట చెప్పడానికి నెల రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నాను స్వామి అంటే, నువ్వు చెప్పే టైంకి స్వీట్ తెగ తినేస్తున్నాను తల్లి, నేను ముందు నేను ఆపిన తర్వాత కదా వాడికి చెప్పగలిగే అర్హత నాకు వస్తుందన్నాడు మహాత్ముడు. కాబట్టి ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని వచోగుణ సంపన్నుని, వచోగుణ తపస్విని, ఇందాక వాచిక తపస్సు, వాచిక తపశ్శక్తి, వాచిక తపస్సంపన్నం చేసే శక్తిని భగవద్గీత మాత్రమే ఇవ్వగలదు మిత్రులారా. భగవద్గీత మాత్రమే ఇవ్వగలదు. అందుకని చెప్తాం. సరే, ఇలా వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన నువ్వేం చేసావని అడిగినప్పుడు అప్పుడు నేను వెనక్కి భారతదేశానికి తిరిగి వచ్చి, నిజంగా నేను కూడా పరమాత్మ నాకు శక్తి ఇచ్చాడు కదా, అది పాడగలిగే శక్తి. ఈ పాడగలిగే శక్తి ఇచ్చినప్పుడు దీన్ని తిరిగి సమాజం కోసం ఖర్చు పెట్టగలిగే సబ్జెక్ట్ ఏమై ఉంటుంది? సినిమా పాటలు అశాశ్వతం, సినిమా పాటలు అశాశ్వతం, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. మీరు చూడండి, ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద హిట్ పాటలు అని అనుకున్నవి ఇప్పుడు పాడితే మనకి బోర్ కొట్టేస్తాయి. ఇవాళ హిట్ పాట అనుకున్నది రెండు సంవత్సరాల తర్వాత అదే పాట పాడితే వీడు ఎక్కడో అక్కడే అయిపోయినట్టున్నాడు, ఇంకా ముందుకు రాలేదు అనిపిస్తుంటుంది.
కానీ ఏ సబ్జెక్ట్ మీరు మాట్లాడిన తర్వాత ఎప్పటికీ మాట్లాడే ఎక్స్పైరీ డేట్ లేకుండా, ఇదేంటి బోర్డు కొట్టకుండా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కోట్ల మంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా మనం ఆనందించి ఆచరించగలిగే అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కి జన్మనిచ్చిన ధరణి నా భారతదేశం. ఆ సబ్జెక్ట్ పేరే భగవద్గీత. భగవద్గీత, ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత లోపలికి వెళ్లకుండా భగవద్గీతకు ముందు చెప్తున్నా నేను ఎవరెవరు ఏం మాట్లాడారు భగవద్గీత గురించి అవి తెలిస్తే ఇంత గొప్ప భగవద్గీత మనం కూడా చదవాలి అని అనిపిస్తుంది. ఏమన్నాడు శంకరాచార్య? భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృతపీన మురారి సమస్య క్రియతే యస్య యమేన చర్చ. యముడు డిస్కస్ చేయట భగవద్గీత గురుముఖత ఒక్క శ్లోకమైన పారాయణ చేసిన వాడికి, అధ్యయనం చేసిన వాడికి వాడి ఆలోచన విధానం మార్చేస్తుంది భగవద్గీత. మిత్రులారా, ఇందాక ఒక సబ్జెక్ట్ దగ్గర ఆగాం. భగవద్గీతకి శక్తి ఉందని మేమెలా నమ్మాలండి అని మీరు అడిగారు నన్ను. అలాంటి భగవద్గీత ఈ ప్రపంచంలో ఎవరూ చేయని పని ఒకటి చేయాలని నేను అనుకున్నప్పుడు, ఎవరూ చేయని పని, శాశ్వతంగా ఉండిపోయే పని, అది భగవద్గీతే అని నేను రియలైజ్ అయినప్పుడు ఇక నా రెగ్యులర్ వ్యాసంగం, రెగ్యులర్ వ్యవహారం అంటే నేను సినిమాల్లో పాడడం, వేదిక మీద కచేరీలు ఇవ్వడం, ఇతర దేశాలు వెళ్ళడం, అలా నేను కార్యక్రమాల ద్వారా సంపాదించే డబ్బుతో నేను నా కుటుంబం ఆనందించడం అనే రెగ్యులర్ మార్గాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాను మిత్రుడా. నాకు ఇప్పుడు డబ్బు అక్కర్లేదు. డబ్బు అక్కర్లేనప్పుడు జీవనం ఎలా నడుస్తుంది, నడిచినంత కాలం నడుస్తుంది, చూద్దాం, గేమ్ ఆడేద్దాం, అసలు వాడు ఉన్నాడో లేదో మనం టెస్ట్ చేద్దాం అనుకున్నాం. కృష్ణుడు ఉన్నాడో లేదో టెస్ట్ చేద్దాం. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు భగవద్గీత ప్రారంభించాం. ఈ భగవద్గీత ఏమనుకున్నామంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక ప్రామాణిక గ్రంథాన్ని సంపూర్ణంగా అత్యున్నత సాంకేతిక విలువలతో సంగీత భరితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దీన్ని రికార్డ్ చేయాలి అనుకుని భగవద్గీత ప్రాజెక్ట్ లోకి 2006వ సంవత్సరంలో దిగాం మిత్రులారా. ఏం జరుగుతుందో తర్వాత అనవసరం. దీనికి ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు. అసలు ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే నేనెంత అధ్యయనం చేయవలసి వస్తుందో, ఎంత డబ్బో ఎంత కాలమో తెలియదు నాకు. ఇలా తెలియకుండా అందులోకి దిగాం. 18 అధ్యాయాలు, 18 లక్షలు, 18 నెలల్లో ఇది పూర్తి చేయొచ్చని దిగాం. నువ్వెవడరా అనుకోవడానికి నేనున్నానన్నాడు పరమాత్మ. ఏం చేశాడంటే ఫైనల్ గా 2.5 కోట్ల ప్రాజెక్ట్ అయింది. 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 10 సంవత్సరాల కాలం అయింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎవరు ఫోన్ చేసి స్వామి మిమ్మల్ని మేము కార్యక్రమానికి ఆహ్వానించాలనుకున్నాం, ఈ కార్యక్రమంలో మీరు 4 పాటలు పాడినందుకు 1,00,000 రూపాయలు ఇస్తాం అంటే నీకు 1,00,000 అవద్దు, నీ పాటలు అవద్దు. ఎందుకంటే భగవద్గీత పాడిన నాలుకతో హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అని అన్నమయ్య చెప్పినట్టుగా నేను పిచ్చి పిచ్చి పాటలు నేను పాడలేను, ఎంటర్టైన్మెంట్ కోసం నేను పాడలేను, ఆ డబ్బు కూడా నాకు అక్కర్లేదు అని నేను అంటుంటే నా వెనక నిలబడ్డ మా ఆవిడ వీడికి మెంటలా, ఇల్లు ఎలా నడుస్తుంది, పిల్లలు ఎలా ఎదుగుతారు, నా పరిస్థితి ఏమిటి, వీడు పైగా ఇప్పుడు ఇదివరకు లాగా సినిమాలకు రమ్మంటే రావట్లేదు, ఎక్కడన్నా సినిమా థియేటర్లో కనిపిస్తే ఇక ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియదు. ఇంకా 1,80,00,000 ఉంటేగా 1,80,00,000 రూపాయలు ఉంటే గాని ఈ భగవద్గీత పూర్తి కాదు. అలాంటి టైంలో కృష్ణ ప్రార్థన చేశాం. ఏమనో తెలుసా, మీరు కూడా చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. దీని పేరు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. సర్వకార్య సిద్ధి మంత్రం అంటారు దీన్ని. సర్వకార్య సిద్ధి మంత్రం. దీన్ని జపిస్తూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, పరమాత్మ నీకే కావాలనుకుంటే ఆలోచిస్తూ ఉంటాడు. పరమాత్మ లోకానికి కావాలనుకోండి, నీకు లోకానికి కల్పించేస్తాడు. అది వాడి క్యారెక్టర్. మరి నాకేంటి అని అడగండి. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఎంత కావాలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతని బట్టి ఇస్తాడు. అండర్లైన్.
పిల్లలకి చిన్నప్పటి నుంచి అదే చెప్పాలి. పరమాత్మే నీ అర్హతను పట్టిస్తుంటే మీరు మీ బిడ్డలకి అర్హత లేకుండా ఏది పడితే అది కొనిచ్చేయకండి తల్లులారా. స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం ఇవాళ మనం. ఎంత దారుణమో తెలుసా? ఎంత కష్టపడితే మీరు ఈ స్థాయికి వచ్చారండి, ఎంత అర్హత సంపాదించుకుంటే మీ ఉద్యోగంలో మీకు బెనిఫిట్స్ ఇచ్చారండి మీ పైవాడు అధికారి, మీ ప్రమోషన్స్, మీ అర్హత ప్రతి చోట మీ అర్హత చూసే ఉద్యోగం వస్తోంది, మీ అర్హత చూసే ప్రమోషన్ వస్తోంది, మీ అర్హత చూసే మిమ్మల్ని ఆ స్థితి నుంచి స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. అన్ని చోట్ల అర్హత చూస్తున్నప్పుడు అర్హత లేని బిడ్డలకి ఏది పడితే అది ఇచ్చేయకండి. అవి ఆరోగ్యాన్ని, నైతికమైన ఆరోగ్యాన్ని, సామాజికమైన ఆరోగ్యాన్ని అన్నిటినీ పాడు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. God gives you what you deserve, not what you desire. ఇది దేవుడి, అది దైవ సిద్ధాంతం. అది తపస్సు చేస్తే కానీ ఇవ్వడు. తపస్సు చేసిన తర్వాత కూడా ఈ తపస్సులో నీకున్న అర్హత ఏమిటో చూస్తే కానీ ఇవ్వడు. అట్లా సర్వధర్మ పరిత్యజ్య పరమాత్మ ఈ భగవద్గీత చేస్తున్న మార్గంలో, రికార్డ్ చేస్తున్న మార్గంలో నాకు ముందుగా నాకు ఒక్క వరం ఇవ్వు. అదేమిటో తెలుసా? భగవద్గీత పూర్తి చేయకుండా నన్ను తీసుకెళ్ళదు పరమాత్మ. భగవద్గీత లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. ఫేస్బుక్ లో చూస్తున్నాం, వాట్సాప్ లో చూస్తున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం. మాట్లాడుతూ కుప్ప కూలిపోయి మరణించిన వాళ్ళు చాలా చోట్ల. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. గుర్తుపెట్టుకోండి. తర్వాత క్షణం మనం బతికి ఉన్నాము అంటే అది పరమాత్మ మనకు పెట్టిన భిక్షగా భావించాలి. అందుకని నో అటాచ్మెంట్స్. ఒక్కొక్కటి చెప్తుంటాడు, నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా. నీ బొంద, రేపు బతుకుంటే కదా నీ రిటైర్మెంట్ తర్వాత సంగతి. అప్పటిదాకా ఉంటామని. జీవితంలో గొప్ప ప్లానింగ్స్ ఎప్పుడు చేయాలో తెలుసా మిత్రులారా? జీవితం ప్రారంభ దశలోనే ప్లాన్ చేయాలి. జీవితాన్ని ప్రారంభ దశలోనే. ఉత్తమ జీవన విధాన మార్గం అంటే ఏమిటి? ఏ మార్గంలోకి వెళ్తే మనం శాశ్వతంగా మిగిలిపోతాం? అసలు జీవితం అంటే ఏంటి? ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి? జీవితం అంటే లక్ష్యం లేకుండా ప్రయాణించడం దారుణం. లక్ష్యం ఉన్న వాడికి బలహీనతలు ఉండటం ఇంకా దారుణం. ఈ బలహీనతల్ని మన శరీరంలోంచి, మన ఆలోచనలోంచి తీసి ఉత్తమమైన లక్ష్యం వైపుకు నడిపించగలిగే శక్తి ఏదైతే ఉందో దాన్ని చిన్నప్పటి నుంచి కనుక మనం అలవాటు చేసుకోగలిగితే అది సమాజానికి ఆదర్శం అవుతుంది. కాబట్టి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు పరమాత్మను ప్రార్థించాను. మధ్యలో తీసుకెళ్ళక పరమాత్మ, భగవద్గీత ఇప్పటికే సగం అయింది. ఈ సగంలో కనుక నువ్వు తీసుకెళ్ళిపోతే దీన్ని మళ్ళీ ఎవరు పూర్తి చేయలేడు. రాయడం అంటే నన్నయ్య కాకపోతే తిక్కన కాకపోతే ఎర్రన మిగతా భారతాన్ని పూర్తి చేశారు. కానీ గొంతుకు సంబంధించి ఇంకొకటి వచ్చి పాడతారనే గ్యారంటీ లేదు. అన్ని వదిలేసి ఇలాగే పాడతారని గ్యారంటీ లేదు. కొన్ని కాంబినేషన్స్ కుదరాలి. నేను పాట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని నేను ట్యూన్ చేసుకుంటున్నాను అనుకోండి, ఇంట్లో పాడుతున్నాను అనుకోండి, సరిగ్గా ఆ టైంలోనే వీడి రోగం కుదర్చాలి అని ప్లాన్ చేసి మా ఆవిడ మిక్సీ ఆన్ చేసింది అనుకోండి, అలాంటి పెళ్ళాలు దొరికింది అనుకోండి, చూస్తుంటాం, చాలా పనులు చూస్తుంటాం కదా. నాన్న రికార్డింగ్ ఆయన రూమ్ లో కూర్చుని ఈ భగవద్గీత అంతా కంపోజ్ చేసుకుంటున్నాడు, కానీ మీరు వెళ్ళి బాగా కెలికేసి రండి అని పిల్లలిద్దరిని బాగా గీలేసి నా రూమ్ లో పంపించింది అనుకోండి, ఫినిష్. అలా చేయలేదు తను. పెద్దగా మాట్లాడకూడదు, నాన్న భగవద్గీత రికార్డింగ్ కంపోజింగ్ లో ఉన్నారు, నాన్నని డిస్టర్బ్ చేయకూడదు అనే పిల్లలు దొరకడం వల్ల పూర్తయింది. మీరు అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, భగవద్గీత చదివితే నేను అనే అహంకారం పోతుంది అన్నాను. ఎందుకు పోతుంది, ఎందుకు పోవాలి అంటే అది శాశ్వతం. నేను అనేది శాశ్వతం కాదుగా. నేను అనగలిగేవాడు, అహం అంటే నేను అని అర్థం. అహం బ్రహ్మాస్మి అనగలిగేవాడు ఎవడో తెలుసా? పరమాత్మ మాత్రమే అర్హత ఉంది. ప్రతివాడు ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు, కొట్టగానే ఎవరు అని లోపల నుంచి ఏమంటాడు? నేనే. ఎవడు నువ్వు? ఎంతకాలం ఉంటావు నువ్వు? 30, 40, 50 ఏళ్ళు ఉండిపోయేవాడికి నేనే అనే అర్హత లేదు. వాడు ఇంటికి మాత్రమే పరిమితం. కానీ గతిర్భర్త ప్రభు సాక్షిభూతుడు ఎవడైతే ఉన్నాడో వారికి మాత్రమే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్యవద్యం చ భూతానాం అంతమేవ చ. అట్లా సర్వభూతములందున్న సర్వ ప్రాణులలో స్థితుడై ఉన్న పరమాత్మను నేనే అనగలిగే ఆ పరమాత్మని నిరంతరం ప్రార్థించాం. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఇంకా 1,80,00,000 కావాల్సి ఉన్న స్థితిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఒక ఛానల్లో
నన్ను ఇంటర్వ్యూ చేశారు. అది చేస్తున్నప్పుడు చాలా కాలమే చేస్తున్నారు కదా భగవద్గీత, ఇంకెప్పటికి పూర్తవుతుందని అడిగాడు ఆయన. నేను అలా గాల్లోకి చూశాను. ఎంతమంది మహాత్ములు తొందరగా ముందుకు వస్తే అంత తొందరగా పూర్తవుతుంది. ఆ ఇంటర్వ్యూ చూసిన కొన్ని వేల మందిలో ఒక మహానుభావుడు ఆయనకి ఫోన్ చేశాడు. ఆయనకి ఎంత కావాలో అడిగితే నేను ఇచ్చేస్తానని. ఈయన నాకు ఫోన్ చేశాడు. ఆయన ఇలా అంటున్నాడండి, మీకు ఎంత కావాలి అని. నాకు ధైర్యం లేదండి అడగడానికి. ఆయన ఏదో 3 లక్షలు 4 లక్షలతోనో అయిపోతుంది అనుకుని ఎంత కావాలో అడగమండి అన్నాడు ఆయన. ఇప్పుడు నేను 1,80,00,000 అంటే ఆయన బేర మనసు. అడుగుదామండి, ఏముంది అడగడం తప్పేముంది. ఆయనంతా ఆయన అడిగినప్పుడు నేను అడుగుతాను అన్నాడు ఆయన. మీరు అడిగితే అడగండి, నేను అడగలేదు, నాకు అంత ధైర్యం లేదని ఆయన అడిగాడు. ఈయన నెక్స్ట్ డే థియేటర్కి వచ్చాడు. భగవద్గీత విన్నాడు. విని ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన 5 నిమిషాల్లో నా ముందు 1,80,00,000 రూపాయల చెక్ నా ముందు రెడీగా ఉంది. ఆయన నిలబడి వంగి నమస్కరించి నాకు ఇచ్చి, నా పేరు కూడా ఎక్కడా వేయడానికి మీరు వీల్లేదు, నేను ప్రతిఫలాపేక్ష రహితంగా బ్రహ్మార్పణంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నా. పేరు కోసం కాదు, పరమాత్మ లిస్ట్, మీ జనాల్లో పత్రికల్లో పేరు కోసం కాదు, పరమాత్మ లిస్టులో పేరు కోసమే అన్నాడు ఆయన. చెప్పండి, పరమాత్మ ఉన్నాడా లేదా? లోకహితం కోసం మీరు పనులు చేస్తే పరమాత్మ ఏదో రూపంలో వస్తాడా లేదా? మీ శ్లోకానికి తాత్పర్యం అదే. ఇది చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత శ్లోకాలు తాత్పర్య సహితంగా నేర్చుకోండి. తాత్పర్య 700 నాకు వచ్చంటే అర్థం ఉపయోగం లేదు. 700 నీకు అర్థమయ్యాయా అది అర్థం. భగవద్గీత అంతరార్థం ఈ పరమాత్మ అర్జునుడికి చెప్పిన 574 శ్లోకాలు నీకు అర్థమైనాయా? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. కృష్ణుడు ఎన్ని చెప్పాడు? 574 శ్లోకాలు. అర్జునుడు ఎన్ని చెప్పాడు? 84 శ్లోకాలు. సంజయుడు ఎన్ని చెప్పాడు ధృతరాష్ట్రుడికి? 41 శ్లోకం. ధృతరాష్ట్రుడు ఏమడిగాడో సంజయుని? 1 శ్లోకం. వెరసి 700 శ్లోకాల సంహిత. మిగతా మతాల గ్రంథాలు గుర్తుపెట్టుకోండి, అవి ఎంత కొట్టుకున్నా ఒకటే గ్రంథం. అర్థమవుతుందా? భగవద్గీత మిగతా మత గ్రంథాలలాగా విడిగా రాయబడిన గ్రంథం కాదు. ఎక్కడిది? దీని రిఫరెన్స్ బిడ్డలకు చెప్పండి. మహాభారతంలో భీష్మ పర్వంలో, భీష్మ పర్వం అంటే 6వ అధ్యాయం. మహాభారతంలో ఉండే చాప్టర్స్ ని పర్వాలంటారు, భగవద్గీతలో ఉండే చాప్టర్స్ ని అధ్యాయాలంటారు. మహాభారతంలో 6వ అధ్యాయమైన 6వ పర్వమైన పేరే భగవద్గీత. ఆ భగవద్గీతని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి అందించిన మహాత్ముడు ఎవరో తెలుసా? ఏంటన్నా చదువుకుంటే మీరు పాస్ అయ్యి ఏడుస్తారని జాలి తెలిసి మనకి కొన్ని ఇంపార్టెంట్ నోట్ చేసి చెప్తాడు స్కూల్ టీచర్. అట్లా శంకరాచార్య 1,00,000 శ్లోకాల సంహిత అయిన మహాభారతంలో ఈ 1,00,000 శ్లోకాలు మీ జీవితంలో మీరు చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ మీకు మీ ప్రయారిటీ లిస్ట్ లో ఇది లేదు కాబట్టి మీరు చదవడం అంటే టైం లేదని మీరు వాచి చూసుకుంటారని నాకు తెలుసు. కాబట్టి అందుకని కనీసం 700 శ్లోకాలన్నా చదువుకుంటే మీరు జీవితంలో పాస్ అయిపోతారు అని కరుణించి అనుగ్రహించి విడిగా గ్రంథంగా ముద్రించి మనకు అందించిన మహాత్ముడే జగద్గురు ఆది శంకరాచార్య. అనుద్వేగకరం వాక్యం ఎలా మాట్లాడాలో చెప్తుంది భగవద్గీత. ఎలా మాట్లాడాలో చెప్తుంది భగవద్గీత. జాగ్రత్తగా మాట్లాడాలి, స్ఫూర్తిదాయకంగా మాట్లాడాలి, ఇతరులు నిన్ను ఫాలో అయ్యేట్టుగా అనుసరించేట్టుగా మాట్లాడాలి, ఇతరుల హితవు కోరుకునేట్టుగా మాట్లాడాలి. ఇతరులకి సత్యమే మా సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అభ్రూయాత్ సత్యం అప్రియం. ఇతరుల్ని నొప్పించడం, సత్యం చెప్పి నొప్పించద్దు. అలాని ఇతరుల్ని ఆనంద పెట్టడం కోసం అబద్ధమో చెప్పద్దు. జాగ్రత్తగా మాట్లాడాలని భగవద్గీత నిర్ణయిస్తుంది. వాచిక తపస్సు అంటాడు. అలా మాట్లాడాలని చెప్తుంది భగవద్గీత. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవన్నీ నేర్పించగలిగితే మీరు బాగా పిల్లలకి ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా? తల్లులారా ఈ బాధ్యత మీదే, ఈ బాధ్యత మీదే. ఇంట్లో ఉంటే, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనే స్పృహ ఉంటే బిడ్డల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. బయట సమాజంలోకి వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది అంటే మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని
అలాగే ఈ జన్మంతా మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ మార్పులు తర్వాత జన్మలో పరమాత్ముడు వేసి నీ ఉత్తమాధమ జన్మలకి నువ్వు ఇప్పుడు చేసే కర్మే హేతు అవుతుంది, కారణం అవుతుంది అని పరమాత్ముడు చెప్పింది మీరు పర్ఫెక్ట్ గా విని ఆచరించగలిగితే ఈ జన్మంతా సరిగ్గా ఉంటుంది మిత్రులారా. మన జన్మల్ని సరిగ్గా ఉండటం కోసం పరమాత్ముడు వేసిన అత్యద్భుతమైన పాటే భగవద్గీత. ఆయన చెప్పిన పాట, గీత అంటే పాడబడింది అని అర్థం. సో అక్కడ యుద్ధరంగంలో పాడడం అంటే ఏదో ఆర్కెస్ట్రా పెట్టుకుని పాడే అవకాశం లేదు కాబట్టి అక్కడ పాడడం అంటే ఏమిటి, బోధించడం, చెప్పటం అని అర్థం. కాబట్టి దాన్ని మనం చిన్నతనం నుంచి నేర్పించాలి. అనుద్వేగకరం వాక్యం, ఇతరులను నొప్పించద్దు అన్నాం. మనకి ఈ సినిమాలన్నీ చూడండి, ఈ పాటలన్నీ చూడండి. హిందుస్థాన్ లో అందరికంటే అందరినీ దేలే అన్నాడు హీరో. ఇదేదో బాగుంది అనుకున్నా. హీరోయిన్ అంటుంది రాజస్థాన్ లో ఒంటెల కంటే అయితే నీదేలే అంటుంది. ఏమిటో కాంబినేషన్, ఏమిటో డ్యూయెట్లు ఏంటి? అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, ఒడిలో చెలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం. ఈ పాట పాడుతుంటే పడతారా? ఈ పాట పాడుతుంటే మీరు చూడండి, గుళ్ళో కూడా పాడచ్చు ఇది. ఇందులో చూడండి, అనుద్వేగకరం వాక్యం అంటే మీరు ఎక్కడైనా నిరాడంబరంగా నిస్సంకోచంగా తలెత్తి మాట్లాడుకోగలిగే మాటే మాట్లాడమని చెప్తుంది భగవద్గీత. ఈ భగవద్గీత చదవడం కారణంగానే, ఇలాంటి ధర్మ గ్రంథాలు చదవడం కారణంగానే పూర్వకాలం సినిమా పాటలన్నీ అలా ఉండేవి. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. ఎంత అద్భుతం అది, ఎంత అద్భుతం. సిచ్యువేషన్స్ మారిపోయినాయి అసలు కొత్త అవి అందుకనే అప్పటి పాటలు ఏమంటారో తెలుసా? నా స్నేహితుడు అడుగుతుంటాడు, అప్పటి పాటలకి ఇప్పటి పాటలకి తేడా ఏమిటిరా అని అడిగితే నేను ఒక విషయం చెప్తుంటాను. మీరు పడుకునేటప్పుడు నిద్రలోకి, పీడకలలో రాని నిద్రలోకి, ఒక ఆధ్యాత్మికమైన అనుభూతి పొందుతున్న నిద్రలోకి మీరు జారుకోవాలి అనుకుంటే పాత పాటలు పెట్టుకోండి. అలా పడుకున్న వాడిని లేపాలి అంటే కొత్త పాటలు పెట్టండి. అలాంటి మాటలు వింటే, అలాంటి మాటలు మాట్లాడితే, మంత్రతుల్యమైన మాటలు మాట్లాడటం వల్ల మాట్లాడే వాడికి వినేవాడికి శక్తి ప్రచోదనం అవుతుంది మిత్రులారా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాట్లాడేవాడికి వినేవాడికి శక్తిహీనత కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇన్ని అనారోగ్యకరమైన భావోద్వేగాలకి లోనవుతూ ప్రతినిత్యం